మంచి కంపెనీలో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి వ్యాపారంలోకి దిగాలనుకోవడం సాహసమనే చెప్పవచ్చు. అయితే క్రమశిక్షణ, పట్టుదలతో ఈ రంగంలో విజయం సాధించిన వారు చాలా మంది ఉన్నారు. ఇలాంటి ఆలోచన ఉన్నవారు కింద తెలిపిన ప్రాథమిక ప్రణాళికలు వేసుకోవడం చాలా అవసరం. ఈ సమయంలో బీమా అనేది అందరికీ అండగా ఉంటుంది. ముందుగా మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా అంచనా వేయాలి. కనీసం 6 నెలల నుంచి ఏడాది వరకు మీ ఖర్చులన్నింటినీ కవర్ చేయడానికి మీ దగ్గర డబ్బులు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే వ్యాపారం ప్రారంభించగానే లాభాలు రావు. కాబట్టి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి మీ దగ్గర తగినంత పొదుపు అవసరం. వ్యాపారాన్ని ప్రారంభించిన వెంటనే ఆదాయం ఒక్కసారిగా రాదు. మీకు వచ్చే లాభాలలో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. ఈ ఒత్తిడిని అధిగమించడానికి సరైన ఆదాయ ప్రణాళికలు ఎంచుకోవాలి. పాలసీ మొదటి సంవత్సరం ముగియగానే చెల్లించడం ప్రారంభించే పాలసీలు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా వచ్చే అదనపు ఆదాయం లాభదాయకమైన వ్యాపారాన్ని నిర్మించడానికి ఉపయోగపడుతుంది. వ్యాపార రంగం ఎప్పుడూ ఒడిదుడుకులకు గురవుతూ ఉంటుంది. ఒక్కోసారి ఆర్థికంగా ఇబ్బందులను కలిగిస్తుంది. ముఖ్యంగా ప్రారంభ దశలో అవస్థలు పడేలా చేస్తుంది. కాబట్టి మీరు ఉద్యోగంలో ఉండగానే జీవిత బీమా చేసుకోవాలి. అకాల మరణం సంభవించిన, అంగవైకల్యానికి గురైన మీ కుటుంబానికి బీమా అండగా ఉంటుంది. కంపెనీలో ఉద్యోగిగా ఉన్నప్పుడు మీకు మెడికల్ క్లెయిమ్ తదితర ఆరోగ్య బీమా కవర్ అవుతుంది. ఉద్యోగం మానేయగానే వాటిని కోల్పోతారు. ఈ రోజుల్లో యుక్త వయసులోనే అనారోగ్యాలు సంభవిస్తున్నాయి. ఆసుపత్రి బిల్లులు లక్షల్లో ఖర్చవుతున్నాయి. కాబట్టి ఉద్యోగం మానేయగానే ఆరోగ్య బీమా తప్పకుండా తీసుకోవాలి. పిల్లల చదువులకు, పెద్దవారైన తల్లిదండ్రుల అవసరాలకు నిర్మాణాత్మక ప్రణాళిక అవసరం. వాటికి అవసరమైన నిధులు మీ దగ్గర ఉండేలా చూసుకోవాలి. వ్యాపారం ప్రారంభించగానే మొదటి నెల నుంచి వీటికి సొమ్ములను కేటాయించడం కుదరదు. కాబట్టి కుటుంబ అవసరాలను కోసం తగినంత సొమ్మును పక్కన పెట్టుకోవాలి. వ్యాపారంలో ఆర్థికంగా స్థిరత్వం వచ్చిన తర్వాత మీ దీర్ఘకాలిక భవిష్యత్తు కోసం ఆలోచించాలి. ఎందుకంటే మీరు ఉద్యోగం నుంచి వ్యాపారానికి రాగానే పిఎఫ్ తదితర పథకాలు రద్దవుతాయి. ఈ నేపథ్యంలో పెన్షన్ ప్లాన్లు, పెట్టుబడి పథకాలు తదితర వాటిని అన్వేషించాలి.